హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చా యూట్యూబ్ ఛానల్. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం అయితే రిటైర్మెంట్ పైన యూటర్న్ తీసుకోబోతున్నాడా అన్న దానిపైన అయితే ఫుల్ క్లారిటీ అయితే ఇచ్చాడు రోహిత్ శర్మ. మాత్రం అయితే పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్రజెంట్ మన టీమిండియా మాత్రం అయితే బంగ్లాదేశ్తో అయితే టెస్ట్ సిరీస్ అయితే ఆడుతుంది. 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భాగంగా తొలి టెస్ట్ వచ్చేసరికి ఈ రోజు నుంచి అయితే ప్రారంభం కావడం జరిగింది. అయితే టెస్ట్ సిరీస్ ప్రారంభానికి ముందు మీడియా సమావేశంలో రోహిత్ శర్మ మాత్రమైతే తన రిటైర్మెంట్ పైన అయితే కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. అయితే రోహిత్ శర్మ వచ్చేసరికి T20 ప్రపంచ కప్ 2024 విశ్వ విజేత నిలిచిన తర్వాత T20 కెరియర్కి అయితే గుడ్ బై చెప్పడం జరిగింది. రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా మాత్రమైతే T20కి అయితే రిటైర్మెంట్ అయితే ప్రకటించడం జరిగింది. చాలా మంది క్రికెటర్లు మాత్రమైతే కప్ గెలిచిన తర్వాత రిటైర్మెంట్ ప్రకటించి తర్వాత మళ్ళా రిటైర్మెంట్ అయితే వెనక్కి తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇలా చాలా మంది క్రికెటర్లు అయితే తెలిసిన విషయమే. ముఖ్యంగా ఫారిన్ కంట్రీలో ఇది ఎక్కువగా జరుగుతుంది. మన ఇండియాలో అయితే చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు. అయితే దీనిపైన మీడియాలో వచ్చేసరికి మన రోహిత్ శర్మ మాత్రం అయితే స్పందించడం జరిగింది. ఒకసారి రిటైర్మెంట్ అయితే ప్రకటించిన తర్వాత మళ్ళీ వెనుక తీసుకున్న అయితే లేదు, అన్నీ ఆలోచించే T20 కెరీర్కి అయితే గుడ్ బై చెప్పానని అయితే క్లియర్ కట్గా అయితే చెప్పడం జరిగింది. రిటైర్మెంట్ పైన అయితే యూటర్న్ తీసుకునే అవకాశం అయితే లేదని అయితే క్లియర్ కట్గా అయితే చెప్పడం జరిగింది. రోహిత్ శర్మ వచ్చేసరికి T20 రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కేవలం వన్డేలు టెస్టులు మాత్రమే ఆడతానని అయితే మరోసారి అయితే మీడియా సమావేశంలో అయితే చెప్పడం జరిగింది. ప్రజెంట్ బంగ్లాదేశ్తో జరుగుతున్న టెస్ట్ సిరీస్లో కూడా మన రోహిత్ శర్మ ఆడడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో కూడా టెస్ట్ అండ్ ఓడిఐలో మాత్రమే ఆడతానని అయితే క్లియర్ కట్గా అయితే చెప్పడం జరిగింది. అయితే రోహిత్ శర్మ వచ్చేసరికి ఓడిఐ వరల్డ్ కప్ 2027 వరకు మాత్రమే ఆడాలని అయితే ఫ్యాన్స్ మాత్రమైతే కోరుకుంటున్నారు. అప్పుడు ఓడిఐ వరల్డ్ కప్లో టీమిండియా విశ్వ విజేత నిలిచిన తర్వాత ఓడిఐ కెరీర్కి అయితే గుడ్ బై చెప్పాలని అయితే సోషల్ మీడియా వేదిక అయితే చెప్పడం జరుగుతుంది. మరి రోహిత్ శర్మ ఎంతవరకు కొనసాగుతున్నారని అయితే సందిగ్ధంగానే ఉందని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ రోహిత్ శర్మ వచ్చేసరికి చాలా ఫిట్గానే ఉన్నాడని చెప్పుకోవచ్చు. వన్డేలో కానీ టెస్ట్లో కానీ T20 ఫార్మాట్లో ఏ విధంగా ఆడుతున్నాడో ప్రజెంట్ ఆ రేంజ్లో ఆడడం జరుగుతుంది. రోహిత్ శర్మ ఫామ్ మాత్రం అయితే సూపర్గా ఉండడం జరిగింది. మరికొద్ది రోజులైతే రోహిత్ శర్మ టీమిండియాతో కొనసాగించే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. ఫ్యాన్స్ మాత్రం అయితే ఓడిఐ వరల్డ్ కప్ ఉండాలని అయితే కోరుకుంటున్నారు. అప్పటి వరకు మన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫిట్నెస్ ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉంటుందని అయితే చూడాలి. మరి చూద్దాం రాబోయే రోజుల్లో టీమిండియా ప్రదర్శన ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుందని అయితే మన క్లియర్ కట్గా అయితే రాబోయే వీడియోలో అయితే తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.